మహిళలకే ఈ విస్తరణ ఇవ్వడం ఇక కామారెడ్డిలో కానీ ఎక్కడ ఇది ఉండదు. స్పెషల్గా ఈ మన డిస్టిక్లో ఇక్కడ మహిళలకు మాత్రమే ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో ఈ కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ గత 14 సంవత్సరాలుగా జరుపుతుంది. ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ల కోసం వాళ్ళ ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మెహందీ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటిషియన్, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి కోర్సులు జరుపుతున్నాము. అంతేకాకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మానవ హక్కుల గురించి పోరాటం చేయడం, వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేయడం. గత 1.5 ఇయర్గా బీడీ కాలనీలోని స్లమ్ ఏరియాలో ప్రతిరోజు 70 మంది పిల్లలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళలో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం తగ్గించి వాళ్లకు చదువు పట్ల వాళ్లకు అవగాహన కల్పించి వాళ్లకు చదువులో చేర్పించడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలన్న ఉద్దేశం. మా సమాజానికి మనము గివ్ బ్యాక్ చేయాలి కాబట్టి మనతోని ఎంత అయితే అంత వీలుగా మనం మన తరఫున మనము ప్రయత్నించాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు నా వల్ల ఏమవుతుంది అనుకోకుండా ప్రతి ఒక్కరు తనకు తెలిసినంత విధంగా తాను ముందుకొచ్చి ఎంతో కొంత సహాయపడితేనే ఇలాంటి సంస్థలతో చేరి స్వయంగా కానీ సంస్థలతో చేయడం వల్ల ఏంటంటే పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ మందికి లబ్ధి పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దీంట్లో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయంత్రం 24 మార్చి 2025 సాయంత్రం రోజు వీళ్ళు కేఆర్కే సన్షైన్ ట్రస్ట్ వాళ్ళు ఇఫ్తార్ విందు పార్టీ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్కి. దీంట్లో స్కిల్స్ డెవలప్మెంట్స్ మొత్తం టోటల్గా అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి స్పెషల్గా మహిళలకి ఇఫ్తార్ విందు పార్టీ అంటే స్పెషల్గా మహిళలకి భోజనం పెట్టడం జరిగింది. మరియు ఇలాంటివి ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళు ముందుంటున్నారు. మొన్న కూడా మహిళలకి 180 మందికి అన్నదానంతో అదేంటి కిట్స్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా ఇంతమందికి 120 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేశారండి. వీళ్ళు ప్రతి సమాజంలో ప్రతి దాంట్లో ముందడుగు వేస్తూ అన్నిట్లో ముందుంటున్నారు. వీళ్ళకి మేమందరం రుణపడి ఉంటున్నాం. అంటే కేఆర్కే సన్షైన్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఇతను ముఖ్య కారకుడు. అది ప్రతి దాంట్లో ముందడుగు వేస్తూ దీనికి ముఖ్యంగా ప్రతి దాంట్లో ముందుంటూ అందరినీ ముందు నడిపిస్తున్నాడండి. ఇతనికి మనం అందరము ముఖ్యంగా రుణపడి ఉంటున్నాము. ప్లస్ మళ్ళీ అతనికి మనము కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. తెలుపుకోవాలని కూడా మన ప్రజలందరం ఎవరైతే ఇప్పుడు దీంట్లో పాల్గొన్నామో అందరం కూడా అతనికి కృతజ్ఞత తెలుపుకోవాలని కోరుకుంటున్నాం. ఏజెన్సీ నుంచి కూడా పనిచేస్తున్నారు. నిరుపేదలకు మంచి సేవ అందించాలని, డబ్బు లేని వాళ్ళకు కూడా అందరికీ న్యాయం అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్వప్న మేడం గారు, మళ్ళీ కళ్యాణ్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను ఉండి వీళ్ళతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమము ఇంత ఘనంగా జరిపినందుకు కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాము.